నమస్తే. నా ముందు గజ్జల కాంతం గారు ఉన్నారు. మొన్ననే ఆయనకి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పదవి వచ్చింది. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో గాంధీ భవన్లో చాలా అగ్రెసివ్గా, ఒక రకంగా చెప్పాలంటే అగ్రెసివ్కి 10 రెట్లు ఎక్కువగా బూతులతో, పచ్చి బూతులతో రెచ్చిపోతున్నారు ఈ మధ్య. మరి ఎందుకో అర్థం కావట్లేదు, ఎందుకు అంత ఆవేశం వచ్చిందో అర్థం కావట్లేదు. సో ఈ పర్టికులర్ ఈ అంశం మీదనే నేను డిస్కస్ చేయాలనుకుంటున్నా, కారణాలు ఏంటి అని తెలుసుకోవడానికి. నమస్తే కాంతం గారు, ఎట్లా ఉన్నారు? బాగున్నా. ఎందుకు అంత ఆవేశం, ఎందుకు అంత పరుష పదజాలంతో బూతులతోని రెచ్చిపోతున్నారు? అంటే ఇది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అని కూడా మీకు తెలుసు కదా, మీలాంటి వాళ్ళకి. మీరు ఎన్నో దాంట్లో మీరు పనిచేశారు, గట్టిగా నిలబడ్డారు. మరి ఎందుకు ఈ సమయంలో మీరు ఇట్లా మాట్లాడుతున్నారు రోజు? వాస్తవానికి రావు గారు, ఇది చాలా బాధేసింది. ఎందుకంటే కొంచెం గట్టిగా కేటీఆర్ లాగా నేను, మా తండ్రి ఒక లగ్జరీ మెయింటైన్ చేసి ప్రజలను మోసం చేసి నా అయ్య ముఖ్యమంత్రి నా అయ్య పార్టీ పెట్టినాక నేను వచ్చినోని కాదు. నేను అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చినటువంటి వాడిని. నేను ఇయల్లో వాళ్ళు చేసినటువంటి దోపిడీ ఇంతో అంత కాదు. మీకు ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. నేను చెప్పడం కూడా మీకు నాకు టైం రాలేదు, మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ దొరల మీద నేను 15-16 ఏళ్ళ వయసు నుంచి నేను ఉద్యమం తిరుగుబాటు చేసినండి. ఈ తెలంగాణలో ముఖ్యంగా మీరు అంటున్నారు కాబట్టి దీని మీద ఎంత ఎమోషనల్ ఎందుకైనా అంటే, నేను గ్రామంలో నా వయసు 15-16 సంవత్సరాలు నన్ను చంపాలని చూశారు. మిమ్మల్ని చంపాలని? ఏ ఊరు మీది? 50 మంది ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను ఎత్తుకొని పోయితే నక్సల్లకు అన్నం పెడుతున్న పేరు మీద ఎత్తుకొని పోతే అప్పుడు నేను 8వ తరగతి 9వ తరగతి చదువుతున్నా. ఆ టైంలో అందులో ఉన్న కాబట్టి అప్పుడు నాకు తెలియదు. ఓకే. కానీ నాకు తెలిసిన వరకు నేను ఉన్నాను, కుటుంబంలో ఉన్నాను. అందులో 50 మందిలో వాళ్ళందరూ చాలా పెద్దోళ్ళు. దాంట్లో నన్ను లిఫ్ట్ చేసుకొని తీసుకుపోయారు. 300 మంది చుట్టుముట్టి లిఫ్ట్ చేసుకొని పోయి చంపేయాలి వీళ్ళందరూ నా రాత్రి అని చెప్పి, ఇదే దొరలు, ఇంకా వేరే వాళ్ళు లేరు, వల్ల ఇదే భూస్వాములు వీళ్ళందరూ కూడా పోతే జగిత్యాల, అప్పుడు పోలీస్ స్టేషన్ జగిత్యాల సిఐ ఎందుకు పాపం ఆయనకు బొక్కాలు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు నాకు తెలియదు. రిటైర్మెంట్ కావచ్చు ఆయన. పెద్ద ఆయన తెలుసుకొని అర్జెంటుగా బెటాలియన్ తీసుకొని అర్జెంటుగా మా గ్రామం చుట్టుముట్టి వాళ్ళందరినీ చెదరగొట్టి మమ్మల్ని సేఫ్ ప్లేస్ తీసుకుపోయి కొంతమంది మీద కేసులు పెట్టి వీళ్ళని మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి తీసుకుని వెళ్ళడం. అప్పుడు కాపాడి. ఏ ఊరు? ఆ రోజు నుంచి పెగడపల్లి, నా సొంత గ్రామం పెగడపల్లి. ఏ మండలం? పెగడపల్లి మండలం, జగిత్యాల జిల్లా. అంటే అది ముందు కరీంనగర్, ఇప్పుడు జగిత్యాల. ఇది అక్కడ నుండి మొదలైంది. ఆ తర్వాత నేను చదువుకున్న తర్వాత ఇక ఆ టైంలో నేను ఇక తప్పదు, ఈ దొరలు చంపేటట్టున్నారు, ఇక గ్రామాలలో బతికనిష్టట్లేరు అని చెప్పి ఆనాడు తుపాకీ పెట్టవలసి వచ్చింది. ఆనాడు అడవిలోకి పోవాల్సి వచ్చింది. అడవిలోకి పోయిరా మీరు? 100%. ఎన్ని ఇయర్స్ ఉన్నారు అడవిలో? 3 years ఉన్నాను. 3 years ఉన్నారు. చదువు బంద్ చేసి వెళ్ళిపోయినాయి. మీరు మాజీ నక్సలైట్ అయితే? అరే తప్పే ఉంది అందులో. నేను నెగిటివ్ చెప్పట్లే, నెగిటివ్ చెప్తాను, పాజిటివ్. ఎవరి మీద? ఈ దొరల మీదని ఎట్టిషక్లు ఎంచుకున్నారు. దళితులను, బీసీలను, సాకలి మంగళలను వీళ్ళందరినీ ఎట్టిషక్లు ఎంచుకున్నారు. వీళ్ళ భూములు గుంజుకున్నారు. వీళ్ళకు గుడిసె లేకుండా, ఇల్లు లేకుండా చేశారు. ఇళ్ళలో అనేక మందిని తెలంగాణలో వీళ్ళని ఇప్పుడు కాదు, నాకు అక్కడ కోపం ఎక్కడ వచ్చిందంటే, ఆ రోజు ఈ దొరలు చేసింది ఇంత అంత కాదు, అక్కడ బాధ వేసింది. మళ్ళీ దొరలు అంటే అందరు దొరలు కాదు పాపం, అందులో పేద ప్రజలు, పేదవాళ్ళు దొరలు ఉన్నారు, మధ్యతరగతులు దొరలు ఉన్నారు. పాపం వాళ్ళు ఎవరికి కూడా పేదోళ్లకు, పేద ప్రజలకు నష్టం చేయలేదు. బడా భూస్వాములు, ఈ బడా భూస్వాముల మూలంగా తెలంగాణ పల్లెల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు బతకలేని పరిస్థితి. అట్లా అణిచివేతకు గురి చేశారు. వాళ్ళ కళ్ళ ముందట గడపడితే వీడు నక్సలైట్లకు అన్నం పెడుతుందని చెప్పి తీసుకుపోయి చంపేశారు, ఎన్నుకౌంటర్ చేయించారు. దానికి ప్రధాన కారణం ఎవరు? ఈ భూస్వాములు దొరలే కదా. వీళ్ళ దళితులకు, అనగారిన కులాలకు పల్లెల్లో భూమి లేకుండా చేసినోడు ఎవడు? భూస్వాములు కదా. ఆనాడు తిండి లేకుండా చేసింది ఎవరు? ఇండ్లు లేకుండా చేసింది ఎవరు? వీళ్ళే కదా. అందుకోసమే ఆ రోజు మొత్తం నక్సల్స్ తెలంగాణ చుట్టుముట్టి ఈ దొరలను అక్కడి నుంచి తరిమేశారు. తరిమేస్తే వాళ్ళందరూ పట్టణాలకు వచ్చారు. పట్టణాలకు వచ్చిన తర్వాత అసలు సంగతి మీకు తెలియదు. పట్టణాలకు వచ్చిన తర్వాత కేసీఆర్ అప్పుడు టీడీపీలో ఉన్నాడు. ఈ బడా భూస్వాములందరూ కూర్చొని ఒక ప్లాన్ చేశారు.